జాడి బాలరెడ్డి 20 డివిజన్ బీజేపీ అభ్యర్థి. బీజేపీ పార్టీ నుండి అవకాశం కల్పించినందుకు పోటీ చేయడానికి ముందుగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు వారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క డివిజన్ లోపల 20 డివిజన్ లోపల గతంలో రేకుర్తి విలీనమైనప్పుడు 18 మరియు 19 డివిజన్లుగా ఏర్పడినది. తర్వాత ఇప్పుడు మళ్ళొకసారి డీలిమిటేషన్లో 19 మరియు 20 2 డివిజన్లుగా రూపాంతరం చెందుకున్నది. 20 డివిజన్ నుంచి ఈ యొక్క అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. 20 డివిజన్ల ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో భాగంగా నేను దాదాపు సుమారు అన్ని కాలనీల్లో పర్యటన చేశాను. గత 20 నుంచి 30 రోజుల నుంచి కూడా అన్ని కుల సంఘాల వారిని, వివిధ కాలనీ వాసుల యజమానులను, అదేవిధంగా అక్కడ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా నేను గుర్తించిన సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి 20 డివిజన్లు ఉన్నటువంటి వారు ఎక్కువగా కూలి పనులు చేసుకుంటా పేదరికంతో జీవిస్తున్నారు. వీరందరూ కూడా ఉదయం లేచి వారు సాయంత్రం వరకు, అంటే వారి పని నిమిత్తం వివిధ పనులకు వెళుతూ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి వస్తారు. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా గత ప్రభుత్వం కాంగ్రెస్ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కార్పొరేషన్ విలీనమైన మొట్టమొదటిసారిగా ఇక్కడ విలీనం తర్వాత, రేకుర్తి గ్రామం విలీనం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసిన ఎవరైతే ప్రజా పాలన అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క 20 డివిజన్ ఏదైతుందో 33% నిధులు వచ్చినా కూడా, ఏది విలీన గ్రామానికి అప్పుడు మేము బీజేపీ పార్టీ తరఫున మేమందరం కూడా అప్పుడు మాకు 33% నిధులు ఇస్తేనే మేము విలీనం చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఆ 33% నిధులు ఇవ్వకుంటే మేము దీనికి విలీనానికి ఒప్పుకోమని చెప్పడం జరిగింది. కానీ 33% ఇస్తానని చెప్పినటువంటి అప్పుడు ఉన్నటువంటి మంత్రి గంగుల కమలాకర్ గారు. అయితే ఈ 33% నిధుల లోపల ఈ 20 డివిజన్లో మాత్రం పూర్తిగా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. 20 డివిజన్ల నివసించేదే పేదవారు. ఆ పేదవారి లోపల వారికి సదుపాయాలు కల్పించడం లోపల గత ప్రభుత్వం యొక్క ఎవరైతే కార్పొరేటర్ వారు దీన్ని అభివృద్ధి లోపల విఫలమైంది. నేను కాలనీలో వెళ్ళినప్పుడు వారు ప్రధానంగా చెప్పిన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్యలు చెప్పారు. డ్రైనేజ్ ఏంటంటే ఆ డ్రైనేజ్ ఎక్కడైతే నిర్మాణం కింది అంటే నీళ్లు పోయి అక్కడనే ఆగిపోవడం, ఆ పూర్తిగా కూడా ఆ కాలనీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు, మెయిన్ డ్రైనేజ్ లేక ఆ కాలనీ ఆగిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో ఖాళీ ప్రదేశాలు నీళ్లు నిలిచిపోయి, ఆ మురుగులు నిలిచిపోయి ఏవైతుంది చుట్టుపక్కల ఆ ఇంటి యజమానులకు, తర్వాత ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. అనారోగ్యం గురైతే ఏం చేస్తాం మనం, మళ్ళీ హాస్పిటల్ వస్తుంది. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇది ఒకటి మెయిన్ కాజ్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. అన్ని కాలనీ లోపల కూడా ఈ డివిజన్ లోపల ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విషమంగా ఉంది. అదేవిధంగా సీసీ రోడ్లు, ఈ రోడ్ల విషయంలో కూడా అన్ని నిధులు కూడా సుమారు కేంద్ర ప్రభుత్వం 459 కోట్లు రిలీజ్ చేసినా కూడా ఈ 20 డివిజన్లో మాత్రం ఆ నిధులు ఎందుకు మరి అభివృద్ధి జరగలేదో వాళ్ళే గతంలో పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్పాలి. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే సీసీ రోడ్లు గత స్వామి కాలనీ కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, అదేవిధంగా అంబేద్కర్ కాలనీ, ఈ 2 కాలనీ, విజయపూర్ కాలనీ కానీ, ఈ 2-3 కాలనీలు చూసుకుని వీళ్ళు ఎప్పుడో గతంలో నిర్మించినటువంటి 25 ఏళ్ల కిందనే ఈ రూపాంతరం చెందాయి. ఈ కాలనీ లోపల కూడా ఏ ఒక్క సీసీ రోడ్ లేక మట్టి రోడ్లే ఇప్పటికి కూడా మనకు అక్కడ అగుపిస్తున్నాయి. వారందరూ కూడా ఏమంటున్నారంటే మేము 25-30 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి కార్పొరేషన్ అయినా కూడా మాకు అభివృద్ధి జరగడం లేదు. ఇది ఒక ప్రశ్న వారు అందరూ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా లైటింగ్, ఒకటి ఇల్లు మధ్యలో ఏదైతే పోల్ ఉంటుందో ఆ పవర్ సప్లైలో కూడా పోల్ దూరం ఉండడం వల్ల, లూజుగా వదులుగా ఉండడం వల్ల కూడా పవర్ ఏదైతే చేయితోని అంటే దగ్గర ఒక కట్టె పడితే అంటుకునే పరిస్థితి. ఈ విధంగా వాళ్ళు పోల్ మాకు సమస్య ఉంది, పవర్ సమస్య ఉంది, దీన్ని కూడా లో వోల్టేజ్ సమస్య ఉంది. ఇవన్నిటి మీద కూడా వాళ్ళందరూ కూడా మా ప్రజలంతా కాలనివాసులు అడగలేదు. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మేయర్ పీఠము బీజేపీ పార్టీ అధిగమిస్తున్నది. బీజేపీ పార్టీ ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా, ప్రతి సర్వే కూడా ఎక్కడ ఏ డివిజన్ మీద కూడా బీజేపీకి ఓటేస్తాం. ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏంటంటే బీజేపీకి ఓటేస్తాం. బీజేపీ ఎందుకు ఓటేస్తామంటే సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ గారే నిధులు వస్తాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. నిధులు ఏదైతే ఆ నిధులు వచ్చే నిధులతోని ఇక్కడ మేయర్ పీఠం ఉన్నట్టుంటే, మేయర్ మనం ఉన్నట్టుంటే ఖచ్చితంగా మేయర్ పదవిని మనము తీసుకున్నట్టుంటే కార్పొరేటర్లు ఎక్కడైతే మన బీజేపీ కార్పొరేటర్లు ఉంటారో ఆ కార్పొరేటర్లకు నిధులు ఎక్కువ ఇవ్వచ్చు.
ఆ నిధులు ఇక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలు అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా మిగతా అన్ని అంటే ఏ సమస్యలు అవన్నీ కూడా క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీని నేను పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి 20 డివిజన్ సంబంధించిన డ్రైనేజీ పూర్తిగా కూడా ఒక మెయిన్ డ్రైనేజ్ నిర్మించి ఆ డ్రైనేజీని ఇక్కడ రేకుర్తి దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాగు ఉందో ఆ వాగు దగ్గర ఖచ్చితంగా కూడా వాగు దగ్గరకు పంపించి ఆ డ్రైనేజ్ పూర్తిగా కూడా ఈ డివిజన్ నీళ్లను మురుగునీరు అందరూ కూడా అక్కడికి పెట్టి సంకల్పం తీసుకున్నాం. ఖచ్చితంగా కూడా సంజయ్ దృష్టికి ఇప్పుడు నేను ఇలా ఏదైతే మా కార్నర్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా అమలు చేయాలి. దాన్ని ఆ డ్రైనేజ్ సమస్యను కూడా పూర్తిగా క్లియర్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏదైతే మనకు ఆ డివిజన్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ గుడులు కానీ ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కూడా నిర్మాణం పూర్తి కాలేదు. కొన్ని మాత్రం 7 నుంచి 8 ఏదైతే కమ్యూనిటీ హాల్లకు నిధులు ఇవ్వడం జరిగింది సంజయ్ గారు. ఆ నిధులతోనే ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏదైతే కమ్యూనిటీ హాల్ మిగిలి ఉన్న కమ్యూనిటీ హాల్ ఏవైతున్నాయో వాటికి కూడా పూర్తి సహకారం చేస్తామన్నారు. అవి కూడా ఒప్పించి వాటిని కూడా పూర్తి స్థాయిలో గుడులు కానీ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతాం. అదేవిధంగా ఏదైతే మనకు నేను ఈ రోజే అనౌన్స్మెంట్ చేశారు 2 కోట్ల రూపాయలు ఈ 19 మరియు 20 2 డివిజన్లకు కూడా నేను 2 కోట్ల రూపాయలు మన అభ్యర్థులు గెలిచిన వెంటనే అది మన 2 కోట్ల రూపాయలు కేటాయించిన ఆ 2 కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరైనాయి, శాంక్షన్ అయినాయి. దాన్ని వెంటనే టెండర్ పిలిచి టెండర్తో వెంటనే వచ్చి ఆ 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొడతానని చెప్పడం జరిగింది. మేము వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా కూడా ఇంకా ఎక్కడైతే ఈ కాలం లోపల ఇందిరమ్మ ఇళ్ళ సమస్య కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా కూడా పాపం ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. ఆ ఇల్లు లేని నిరుపేదలు ఎవరంటే ఏదైతే స్వస్థలం రేకుర్తి గ్రామ నివాసులైనటువంటి వారికే ఇల్లు లేని పరిస్థితి, కిరాయి ఉంటున్నారు. వారికి కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా వాళ్ళు ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు అమలు చేసేటప్పుడు కూడా ఈ డివిజన్ నుంచి ఈ యొక్క 20 డివిజన్ నుంచి ఈ స్వస్థలం ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారికి ఇల్లు వచ్చే విధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా కూడా స్థలం ఉండి కూడా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మంజూరు అయిన వారు ఉన్నారో వారికి 5 లక్షల రూపాయలు వారికి ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా కూడా నా పర్సనల్ గా నేను వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క మన ఇక్కడ గెలిచిన వెంటనే కూడా కార్పొరేటర్ గా విజయం సాధించిన వెంటనే కూడా ప్రతి ఏ కుల మతాలకు అతీతంగా కూడా ఏ ఇంటిలో కూడా ఆడబిడ్డ పెళ్లి జరిగినట్టుంటే వివాహ కానుకగా నేను ఖచ్చితంగా కూడా 5,016 రూపాయలు అందజేస్తాను. ఈ కార్నర్ మీటింగ్ లో చెప్పడానికి పదే కూడా నేను అన్ని సమావేశాలు కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు హామీని ఎలాంటి షరతులు లేకుండా నా యొక్క నా ఇష్టాభిమానం నా సొంత నిర్ణయంతోనే ఈ 5,016 రూపాయలు ఖచ్చితంగా కూడా గెలిచిన వెంటనే ఏ ఇంటిలో పెళ్లి అయినా కూడా అందజేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రి గారితో మాట్లాడి చొరవ తీసుకొని మేయర్ మేము ఖచ్చితంగా కూడా అధిగమిస్తున్నాం కాబట్టి మేయర్ పీఠం వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిధులు కేటాయిస్తాం. అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ కింద కూడా నిధులు 100% ఏది కమ్యూనిటీ హాల్లకు కూడా గుడులకు కానీ మిగతా ఏది కానీ వాటన్నిటి కూడా కేటాయించి నిర్మాణాలు జరిగే విధంగా కృషి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటాం. నిరంతరం కూడా సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటూ సేవ చేసే విధంగా నేను ఆ భాగ్యం నాకు ఈ ప్రజలు కల్పిస్తే నేను మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తున్నా, కల్పించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మంచి హృదయంతో సహృదయంతో ఒక హృదయంతో ప్రేమతోనే నాకు అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతోనే గెలిపించాలని ఈ సందర్భంగా భారత్ మాతాకి జై బీజేపీ జై